హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, మరింత టేస్టీగా ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలనో చూసేద్దామా. బొరుగులు తీసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో వేసేసి కొంచెం సాఫ్ట్గా అయినంత వరకు నానబెట్టుకొని క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలండి. చూడండి, కొంచెం సాఫ్ట్గా అయినంత వరకు ఇలా తయారు చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని కొంచెము ఎండు కొబ్బరి, ఆ తర్వాత కల్లుప్పు, రుచికి తగినంత ఉప్పు, 2 వెల్లుల్లి, 4 పచ్చిమిర్చి వేసి కచ్చపక్కగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలా. కడాయి పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి 1 స్పూను పోపు దినుసులు వేసి బాగా చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆ తర్వాత కొంచెం కరివేపాకండి వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ అలా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలా. సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే పసుపు మాడిపోతుంది. అలా కలుపుకొని మనం తయారు చేసుకున్న బొరుగులు వేసి ఒక 2 మినిట్స్ బాగా కలయబెట్టుకోవాలండి. ఇలా కలుపుకోవాలా. కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్టు, ఒక 2 మినిట్స్ ఇలా బొరుగులు కలిపిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఒక 2 మినిట్స్ బాగా వేయించుకోవాలండి. ఈ పేస్ట్ వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుందండి ఉగ్గాని. ఆ తర్వాత నిమ్మకాయ అండి, చిన్నదైతే 1 పిండుకోండి, పెద్దదైతే ఒక 1/2 పిండితే సరిపోతుందండి. కొంచెం ఉప్పు తక్కువైతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్.